యువర్ హెల్త్ ఈజ్ మై రెస్పాన్సిబిలిటీ. అసలు మైదా పిండి తింటే ఎంత స్పైక్ వస్తుందో యాజ్ ఏ న్యూట్రిషనిస్ట్ గా నాకు తెలుసు. బట్ ఆ స్పైక్ ని మీ అందరికి చూపించాలనే ఉద్దేశంతో ఈ వీడియో చేస్తున్నాను మీకోసం. ఎపిసోడ్ 1 స్పైక్ స్పీక్స్. స్పైక్ కనుక మాట్లాడుతుంది నేను. అయితే ఒక మైసూర్ బజ్జీ ఎంత వెయిట్ ఉందో తెలుసండి? ఆల్మోస్ట్ 51 గ్రామ్ ఉంది. అంటే 4 మైసూర్ బజ్జీలు 200 గ్రామ్స్ ఉంది. దాదాపు 800 క్యాలరీస్ ఈ బ్రేక్ఫాస్ట్ అండి. కంటిన్యూస్ గ్లూకోజ్ మానిటరింగ్ సిస్టమ్ లో ఆ స్పైక్ ని బంధించానండి. మీకు చాలా క్లియర్ గా కనిపిస్తుంది. మైసూర్ బోండా విత్ హై స్పైక్. చూడండి, మార్నింగ్ నేను 7:30కి నేను మైసూర్ బోండా తిన్నానండి. 200 గ్రామ్ మైసూర్ బోండా తినేస్తే నేను 7:30కి తింటే అది ఇమీడియట్ గా ఆ స్పైక్ 160కి వెళ్ళిపోయిందండి. 160కి నాన్ డయాబెటిక్ పర్సన్ కే అంత 160 ఉంటే ఒక డయాబెటిక్ పర్సన్ ఎంత ఉంటుందండి ఆ స్పైక్? చాలా చాలా ఎక్కువ ఉంటుంది. డయాబెటిక్ పర్సన్ అస్సలు ఈ ఫుడ్ తినడానికి అస్సలు పనిచేయదండి. దయచేసి డయాబెటిక్ ఉన్న, ప్రీ డయాబెటిక్ ఉన్న ఎవరు కూడా ఈ బ్రేక్ఫాస్ట్ తినడానికి ప్రయత్నించకండి. ఈ వీడియోలో మైసూర్ బోండా తింటే ఎంత స్పైక్ వస్తుందో మీకు చెప్పాను కదా. అయితే మైసూర్ బోండా చాలా మందికి ఇష్టం. అయితే మైసూర్ బోండాని ఎలా తింటే ప్రాబ్లం రాదు, హై గ్లూకోజ్ స్పైక్ ఉండదో నీ నెక్స్ట్ వీడియోలో చెప్తా. సో మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ ని ఫాలో చేయండి. థ్యాంక్ యూ.